ఒక 1 వీక్ తర్వాత త్రివిక్రమారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వెళ్ళి అలాగనే ఆ ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి, డైరెక్టర్ గారు వస్తున్నాను. రాఘవేంద్ర గారు వచ్చారు. ఓకే. రాఘవేంద్ర గారు వచ్చి చూసి బాబు నువ్వు కరాటే చేస్తానండి, బ్లాక్ బెల్ట్ అది కానీ నువ్వు మరీ చిన్నవాడు అయిపోతావు బాబు అదే అని రామారావు గారు స్టేజ్లో అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మరి ఆయన ముందు నేను కదా వస్తానకుండా వచ్చేసాను. వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో అది బాగున్నాడు కుర్రాడు బాగున్నాడు కానీ అనిపిస్తున్నాడు. ఏం అయితే మేము ముసలివాళ్ళు అయిపోయావా, నేను చిన్నపిల్లవాడిని కదా నాన్సెన్స్ అని టబ్బులు పెట్టేశాడు ఫోన్. సర్రని వాటికి అదే కంపెనీ కార్లు 2 వచ్చి ఆగినాయి. ఇకనే ఇద్దరు కార్లు దేని ఎక్కనో ఏదో ఇటు ఆఫీస్ ఇటు వైపు ఈ కార్లు ఎక్కాను. ఎలాగనే ఆ బాబు కొంచెం మార్పులు చేసాం, యంగ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని మీరైతే చెప్పారు, ఆ క్యారెక్టర్ చేశాను. అదే టైంలో నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఒంట్లో బాగాలేదు. నేను షూటింగ్ పూర్తి చేసి రాగానే మా అన్నయ్య చెప్పాడు, ఇలాగ నాన్నకి క్యాన్సర్ వచ్చిందిరా, 5,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్కి. నా రెమ్యూనరేషన్ సినిమాకి 5,000, నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 4,500 బ్యాలెన్స్ అన్నాడు. అది మరి ఎలా అన్నాడు నాకేం అర్థం కాలేదు. అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను శ్రీనగర్లో. వెళ్ళిపోగానే పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టున్నారు. అనగానే ఈ బయట కొరాలంటగా చూడగానే ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయిని వచ్చానని చెప్పండి చాలా అర్జెంట్ అని. లోపలికి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చి బాబు అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేను లోపలికి వెళ్తే వీళ్ళందరూ నాకు చూస్తుంది, ఈడేవాడు గొట్టంగాడు వీడు వచ్చి వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లడు అలా ఇలా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకుల్, ఏం బాబు రండి కూర్చోండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఏం లేదు అంకుల్, ఫాదర్కి ఇలాగా క్యాన్సర్ వచ్చింది. అయ్యో బాబు క్యాన్సర్ వచ్చిందా, ఇట్లా ఓ మై గాడ్. ఇంకా ఈ పిక్చర్ రిమండేషన్ అది 4,000 5,000 కదా, 500 అడ్వాన్స్ ఇస్తారు, బ్యాలెన్స్ 4,500 ఉంది. ఆ 4,500 ఇస్తే నా ఆపరేషన్కి ఇస్తే సరిపోతుందండి, అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆపరేట్ చేస్తే ఇంకా 2-3 years పడుతుందంటే. ఓకే వి షిల్ సీ, యూ క్యారీ ఆన్. బయటకు వచ్చింది, ఏంటి ఈ విషయం చెప్పలేదని కారుకి నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా అయింది నా ఉన్నాను ఒక 500-5,000 అవ్వాలంటారా, అంతకంటే నేను హెల్ప్ చేయను అదే అన్నాడు. సరే వదిలి అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆల్రెడీ 4,500 వచ్చేసింది ఇంటికి. రామారావు గారు పంపించేశారు. అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్న కంపెనీ పట్టణం వచ్చేసింది. ఇమీడియట్గా ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి మై ఫాదర్ వెళ్ళి 1.5 years ఆఫ్టర్ దాట్. సో ఆయన రామారావు గారు ఎలా అంటే బోలాశంకరుడు, ఉబ్బిపోతాడు, ఉబ్బులు రాయడాను. అయ్యా మీ అంత గొప్ప ఏం బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఆయన చిన్న పసిపిల్లడు మనస్తత్వం, సచ్ గ్రేట్ మ్యాన్ ఈస్. అలాగా చాలా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను షూటింగ్కి వెళ్తే హరికృష్ణ డ్రైవరు, మేము వెనకాల కూర్చునేవాళ్ళు, బాబు నే ఏ కారు ఎక్కితే ఆ కారు ఎక్కాలి, నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో నీకుంటుంది నువ్వు కూర్చోాలి, ఓకే అలాగే అంకుల్ అన్నాడు. ఆయన కార్ దిగి వెళ్ళిపోగానే అబ్బా గోల్డ్ ఫ్లాగ్ తీసి ఇద్దరు ఒకే సిగరెట్ ఇద్దరు కాల్చుకున్నాను, నేను హరికృష్ణ. ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు, నేను విజయశాంతి వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో ఫైట్ చేసి నేను పరిగితే నన్ను చేసి చేస్తారు. ఆ చేసింగ్ సీన్ అనమాట. అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కార్లో వెయిట్ చేస్తుంటే సీట్లు కాల్చుకున్నాడు. అతను చూసారా ఆయన చూడాల, అదే ఏమో ఆయన పెద్ద వచ్చేస్తున్నాను నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని కల్లా ఉండేది. నాన్నగారు అలా మా ఫ్రెండ్షిప్ ఉండేది. చూస్తే ఏమనేవాళ్ళు, చూస్తే హరికృష్ణ దిగి పారిపోవాలి కదా కారు నుంచి అంటే చాలా ప్రొడ్యూసర్లో ఉడికిపోతాడు. మేమంతా అండి నథింగ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ వాస్ సచ్ గ్రేట్ మ్యాన్. అలాగే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు